హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేస్తున్నాను. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఆలూస్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కార్న్ ఫ్లోర్. ఇది ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. ఫ్రెంచ్ ఫ్రైస్ బయట దొరికేటట్టు, హోటల్లో దొరికేటట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా వస్తాయి క్రిస్పీగా. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ఆలు తొక్క మొత్తం తీసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకొని నేను చూపిస్తాను, ఉండండి ఫ్రెండ్స్. ఆలుని ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ మీద వాటర్ పెట్టి స్టవ్ వెలిగించాలా. స్టవ్ వెలిగించిన తర్వాత కొంచెం నిమ్మరసం, కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ ఆలుని దీంట్లో వేసుకోవాలా, నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ బాయిల్ అవుతున్నాగా ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆలుని దీంట్లో వేసుకోవాలి. ఇది 60% బాగా, 70% బాగా, 60 or 70% బాగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా బాయిల్ అయ్యాయి. ఈ విధంగా బాయిల్ అవ్వాలా. ఇది 70% ఉడకాయి ఫ్రెండ్స్. ఈ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసి చూపిస్తాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇందులో వేసుకోవాలా. ఇది బాగా వాటర్ తీసేసిన తర్వాత దీంట్లో ఓ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉన్నా కానీ బాగా ఆవిరైపోతాయి. ఇది కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా కార్న్ ఫ్లోర్ బాగా కలుపుకొని ఆయిల్ కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత మీరు ఒకటి వేసుకో చూసుకోండి ఏ విధంగా హీట్ అయింది అనేది. బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. మొత్తం వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా ఫ్రై అయ్యాలనేది. చూడండి, ఒకటి అంటుకోవటం లేదు, సపరేట్గా కాలుతున్నాయి. ఎందుకంటే కార్న్ ఫ్లోర్ వేసిలా. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా కాలుతున్నాయో. ఇవి ఒకసారి కాలిన తర్వాత కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం. మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒకరు కామెంట్ చేశారు ఫ్రెంచ్ ఫ్రై చేసి పెట్టమని చెప్పి, వాళ్ళ కోసం ఫ్రై చేసి పెడుతున్నాను. మీరందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మీ ముందు కొత్త కొత్త రెసిపీస్ తీసుకొని వస్తాను. చూడండి, ఇప్పుడు తీసేయాలా. ఈ ఫ్రైస్ కొంచెం లైట్గా బ్రౌన్ అయ్యాయి. ఇది తీసేసి మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సెకండ్ టైం వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఈజీ ఫ్రెండ్స్, ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఇఫ్తియారీ కోసం తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొత్త కొత్త రెసిపీస్ మీ ముందు తీసుకొని వస్తాను. ఒక బ్రదర్ కామెంట్ చేశారు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి పెట్టమని చెప్పి, వాళ్ళ కోసం చేస్తున్నాను, అందరి కోసం తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా ఈజీ రెసిపీ అండ్ క్విక్ రెసిపీ. మీకు రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఎలా కుదిరిందో. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఫ్రై అవుతున్నాయో. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేద్దాం ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిపోయాయి. తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ క్రిస్పీగా ఎలా ఫ్రై అయ్యాయో. చూడండి, ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలా చూడండి ఎలా క్రిస్పీగా ఉన్నాయో. మీరు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనేం వేయటం లేదు, ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి. నేను రెడ్ చిల్లీ పౌడర్,
ఓన్లీ సాల్ట్ వేసాను ఫ్రెండ్స్.